హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏమేమి చెట్లు పెట్టినా చూపెట్టబోతున్నాను. రండి. ఇంకా అన్ని ములగ చెట్టు నేను కొనుక్కున్నాను. చాలా డబ్బులు అయినాయి. ఇది నేను మా ఇంటికాడనే మొలిసింది. ఇది నేను ఆలుగడ్డ వచ్చిందని పడేయడం ఎందుకని చెప్పేసి చేసేసాను. ఇది మా మమ్మీ తిట్టినా కూడా నేను పెట్టినాను. ఇది ఒక దేవుని చెట్టు అంటారు. నేను సీడ్స్ తెచ్చి పెట్టేశాను. రండి. ఇంకా ఇవ్వండి, ఈ సీడ్స్ తెచ్చేసాను. కానీ మా అత్తలింటికాడ తెచ్చేసాను. కానీ ఈ సీడ్స్ పేరు ఏంటిదో మాత్రం గుమ్మడికాయ సీడ్స్ ఎండబెట్టాను. కానీ ఇంకా ఎండలేదు. ఇప్పుడే తెచ్చాను. దొంగతనంగా ఎండబెట్టాను ఇప్పుడే. ఇగోండి, ఇది మా చెల్లె. ఇది గల్ల ఉడతా ఉంటుంది. ఏమన్నా అంటే కొడుతుంది. మా తమ్మని చూపెడతారా అండి? కన్నయ్య ఇదండి, ఈయన మా ముద్దల తమ్ముడు. చాలా అలర్ట్ చేస్తారు చెప్పిన మాట అసలు. ఈరోజు మా మమ్మీ దొంగ స్నానంగా స్నాక్స్ పెట్టింది. మళ్ళీ మాకు ఒకటి ఇచ్చింది. ఇవ్వగానే మా మమ్మీ దగ్గర పోతే మా మమ్మీ మళ్ళీ మమ్మల్ని తిట్టి వానికి మొత్తం ఇచ్చేసింది. ఇక మాకు ఏం లేదు. ఇదప్పుడు ఫ్రీ. అప్పుడు మా బాన్ వాళ్ళు వచ్చి పెట్టేశాడు. ఇంత పెద్దదే. రండి, ఇంకొక చూపెడతాను. ఇక్కడ 2 చెట్లు ఉండేవి. అదే ఈ చెట్టు పేరు చిన్న ఏమంటే ఇవంటే ఇది నద్దివర్ధన చెట్టు. ఇది కూడా మా బాంబావనే కేసీఆర్ పీకి తెచ్చేసిండు. అది హిమాలయ చెట్టు కూడా మా బాంబావనే తెచ్చేసిండు. ఇక్కడ ఉన్న అన్ని చెట్లు మా బాంబావనే తెచ్చేసిండు. ఈ చెట్టు మా డాడీకి ఇష్టమైన చెట్టు. దీన్ని పీకనివ్వరు. మొన్న ఈ చెట్లను పీకినా కూడా ఈ చెట్లు పీకనివ్వలేరు అస్సలకే. ఎందుకంటే ఈ చెట్టు ఎప్పుడు మామిడి పళ్ళు వస్తాయి ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటాయి. ఈ చెట్టుది మస్తు తీయగా ఉంటాయట. అందుకనే మా డాడీ ఇష్టంగా చూసుకుంటాడు. రోజు నీళ్ళు పోస్తాడు. అందుకనే ఈ చెట్లు కొట్టేలేదు కూడా. ఈ చెట్టుకి నిన్న అదే హనీబీన్స్ ఉండేటి. కానీ అవి అన్నీ వెళ్ళిపోయినాయి. నేను చెట్టు కొట్టేస్తాను. తేనె మాత్రం తీయగా ఉందండి. ఇక్కడ ఒక హనీబీ ఉంది. జామకాయ దగ్గర అక్కడ చూసారా? అలానే ఇక్కడ జామకాయ కూడా ఉంది. ఇవ్వండి. మా దగ్గర తీయ ఉంటాయి. దీంట్లో వైట్ ఉంటాయి. కానీ తీయ ఉంటాయి. ఇవి వైట్ ఉన్నాయి కూడా. వాళ్ళకి కొంచెం చెప్పి ఇట్లా ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉండేది. అసలుకి దాని నామరూపం లేకుండా కొట్టేసిండు. అది రెడ్ జామకాయల చెట్టు. మస్తు తీయ ఉంటాయి. అవి నెలకు ఒకసారి కాస్తాయి. అస్సలకే కాయవు. అసలుకి రోజుకి ఒకసారి అవి తింటాం. కానీ ఇవి అసలుకి వారానికి 2 వారాలకి తింటాం. అస్సలకే కాయవు రెడ్ కాయలు. అంత మామూలుగా అస్సలకే కాయవు. ఈ చెట్టు అయితే మా బానే తెచ్చిండు. ఇప్పుడు ఈయన చూడండి, ఈయన మా తమ్ముడు గారు. ఈయన ఎప్పుడు జామకాయల మీదనే ఉంటుంది. ఒక్కొక్కసారి మా అత్తగా
టీచర్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు ఇలా పక్కకు తీసేస్తాడు. అయిపోయి మళ్ళీ ఆ టీచర్లు తిట్టు పడాల్సింది నేను. అందుకనే వాడిని ఇచ్చాడు అని పేరు పెట్టి పిలుస్తాం. ఇమని వసపిట్ట అని పిలుస్తాం. ఏమన్నా అంటే కొడుతుంది. మనుషులు వస్తే కొంచెం ఎక్స్ట్రా. ఇక ఈ చెట్టు పేరు ఏంటిదో అదే ఈ చెట్టు పేరు సెంటిపల్లె. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళి చాలా ఇష్టంగా నేనే తెచ్చుకున్నాను. ఆ చెట్టు అక్కడ మా అత్తల ఇంటికాడ నుంచి వెళ్ళి పిక్కుని తెచ్చుకున్నా. నాకు చాలా చెట్లు చాలా ఇష్టం. అలాగే నేను ఎన్ని చెట్లు పెట్టినా కూడా మా మమ్మీ వాళ్ళు పికెత్తనే ఉంటారు. ఇక్కడికి రండి. ఇంకా ఇవ్వండి ఈ చెట్టు మేము మైదాకని వెళ్ళినప్పుడు చూసాము. అప్పుడు నేను మా నాన్న గుర్తు చేసి తెంపిచ్చేసింది. ఈ చెట్టు ఫ్లవర్ ఈరోజే వచ్చేసింది. నిన్న తెచ్చి ఈరోజే వచ్చేసింది ఫ్లవర్. ఎంత బాగుందో. కానీ ఇక్కడ మోరికాడ పెట్టింది. నేను అక్కడ ఇందాక చూపెట్టలేదు. అక్కడ పెడితే అక్కడ నుంచి వెళ్ళి మా నాన్న వీకేసి ఇక్కడ పెట్టింది. అక్కడ బాగుందో ఇక్కడ బాగుందో చెప్పండి. కామెంట్ బాక్స్లో చెప్పండి. దీనికి మరీ ఇష్టం. చూపెట్ట. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజుకి చాలు.